హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు చికాగో డే 2. సో చికాగోలో డే 2 అయితే మాకు స్టార్ట్ అయింది. సో మేము ఈరోజు నేవీ పియర్ అనే బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాము. అండ్ ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ బోర్డ్ వాక్ కూడా ఉంది. ఇక్కడ చికాగో ఫేమస్ అయిన సెంటెనియల్ వీల్ ఉంది. ఇది మన జైంట్ వీల్ లాగా అనమాట. సో ఇండియాలో మనకి జైంట్ వీల్స్ పెడుతూ ఉంటారు కదా ఎగ్జిబిషన్లో. సో ఆ టైప్లోనే ఇది జైంట్ వీల్ అనమాట. నియర్లీ 200 feet టాల్ ఉంటుంది. సో ఈ వీల్ ఎక్కి మనం చూస్తే పైనుంచి చికాగో సిటీ అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఆ వ్యూస్ అన్నీ నేను ఎలా కనిపిస్తుంది ఏంటని ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేసి చూపిస్తాను. మీరు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయన్నమాట, అడల్ట్స్కి ఇంకా టోడ్లర్స్కి. సో ఇక్కడ కప్ అండ్ సాసర్ అని ఒక చిన్న టోడ్లర్ రైడ్ అయితే ఉంది. చిన్నపిల్లలందరూ అది ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆర్యన్ అది చూసి వీడు కూడా ఎక్కుతా అని అడుగుతున్నాడు. సో దాని గురించి టికెట్స్ చూస్తున్నాము. ఇక్కడ ఏ రైడ్ ఎక్కాలన్నా కూడా దానికి పర్టికులర్ ప్రైస్ అంటూ ఉంటుంది. మనం ఆన్లైన్లోనే టికెట్ పర్చేస్ చేసుకొని మనం అప్పుడు వెళ్ళాలన్నమాట. అదర్వైజ్ అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ తీసుకొని రైడ్ అయితే ఎక్కాలి. సో కప్ అండ్ సాసర్ రైడ్కి అచ్చుకి ఇంకా ఆర్యన్స్కి 2 టికెట్స్ తీసుకున్నాము. సో ఆర్యన్స్కి అసలు రైడ్స్ అంటే ఇట్లా ఉంటాయని తెలిసిన తర్వాత వాడి ఫస్ట్ రైడ్ అనమాట. వాడంతటా వాడే అది కూడా అడగడం నేను ఎక్కుతా అని చెప్పి. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది మాకు. సో వాడు ఎలా ఎంజాయ్ చేస్తాడు, ఏడుస్తాడా, భయపడతాడా, లేకపోతే ఎంజాయ్ చేస్తాడా అని. సో లెట్స్ సీ. అరే చూడండి రా ఆర్య, చిన్ని బాబు, చిన్ని బాబు, ఆర్య నా చిన్ని బాబు. చిన్నమ్మా సో ఆర్యన్స్ అయితే రైడ్ని బాగా ఎంజాయ్ చేశాడు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్లో మాత్రం నన్ను చూసేసి ఏడ్చాడు మామీ మామీ అని. బట్ మొత్తం రైడ్ అంతా ఆల్మోస్ట్ వాడి ఫస్ట్ రైడ్ కదా, చాలా ఎంజాయ్ చేశాడు. మాకు చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. అండ్ మేము ఇప్పుడు మెయిన్ సెంటెనియల్ వీల్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. సో మాకు ఎక్సైటింగ్గా ఉంది బికాస్ అక్కడ నుంచి సిటీ వ్యూ అంతా కనిపిస్తుందంట. అరే మీరు ఆ చివర కూర్చోండి, వ్యూ వచ్చినప్పుడు ఫోటో తీస్తాను. ఒకవేళ వ్యూ ఇటు వచ్చిందనుకో మీరు ఇటు కూర్చోండి. ఓపెన్ అంటే ఇప్పుడు సో చూసారు కదా, ఇలా గ్లాస్ బాక్సెస్లా ఉంటాయి, ఇందులో మనం కూర్చోవాలి. సో చాలా కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళినప్పుడు నేవీ పియర్ అంతా కనిపిస్తుంది. అండ్ అలానే ఆ సిటీ బ్యూటిఫుల్ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. మిచిగన్ లేక్ చాలా పెద్దది. సో ఆ లేక్ అంతా మనకు కనిపిస్తుంది. సో చాలా మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే మనం చూడబోతున్నాము. అక్కడ బాగుంది కదా అది. అలా స్పీడ్ బోట్ వెళ్తుంది. ఎన్నిసార్లు మంచిగా ఉంటుంది. ఇదంతా మిచిగన్ లేక్. ఓ
చాలా పెద్ద లేక్ అసలు అటు సైడ్ చూడు. చెడులు సే చీజ్ 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 నువ్వు ముద్దు పెట్టరా వాడికి. సో చూసారు కదా, మా పిక్చర్స్ వెనకాల బీటీఎస్ అయితే ఇది అనమాట. టోడ్లర్స్తో ట్రిప్ ఎంత కష్టమో, టోడ్లర్స్తో ఫొటోస్ తీసుకోవడం కూడా అంతే కష్టం అండి. చూసినంత ఈజీగా అయితే కనిపించదు. చాలామంది అంటూ ఉంటారు మీ పిక్చర్స్ చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి, వాడు బాగా కోఆపరేట్ చేస్తున్నాడు అని. బట్ దాని వెనకాల మేము చేసే డ్రామాలు, మేము ఎంత కష్టపడతాం అనేది ఎవ్వరికీ తెలీదు. సో ఇది చిన్న ఎగ్జాంపుల్ అనమాట. థ్యాంక్ యూ సునీల్, బాగా వచ్చింది ఫోటో. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ చిన్ని బాబు, చిన్ని బాబు అడగాలి ఏం చేస్తుందో. ఎక్కడ ఇక్కడ ఓకేనా? ఆ చైర్ సార్ ఇదా? సో మా అందరికీ కొంచెం ఆకలిగా ఉంది. సో మేము తినడం కోసం ఆగామన్నమాట. సో ఇక్కడ కరెక్ట్గా మనకి వ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ ఆపోజిట్లో కూర్చుని మేము మెక్సికన్ ఫేమస్ అయిన చుర్రోస్ ఆర్డర్ పెట్టుకున్నాము. సో మేము అవి తినేసి అండ్ మోస్ట్లీ ఇక్కడ అలా రోమ్ చేసేసి ఇంకొక ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్ ఏంటో చూపిస్తా. సో తినేసాక మేము కాసేపు అలా బోర్డ్ వాక్ చేస్తూ సిటీ వ్యూస్ని, నావీ పియర్ వ్యూస్ని మొత్తం అలా కవర్ చేస్తూ అలా చూస్తూ కాసేపు అలా టైం స్పెండ్ చేసాము. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఈవినింగ్స్ లైవ్ మ్యూజిక్ జరుగుతుందంట. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఆడియన్స్ అందరూ ఆ స్టెప్స్ మీద కూర్చుని ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తారంట. సో ఈవినింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో కదా చికాగోలో. సో నావీ పియర్లో మేము ఇలా టైం స్పెండ్ చేసాము. ఇక్కడ థియేటర్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, షాపింగ్స్ ఉన్నాయి, రైడ్స్ ఉన్నాయి, వాట్ నాట్. చిల్డ్రన్కి, పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఫుల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయడానికి, ఎంగేజ్ చేయడానికి అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఈవెన్ క్రూజ్ కూడా ఉంది. సో మనము హ్యాపీగా వన్ డే మొత్తం ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు. సో నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనమైతే ట్రంప్ టవర్కి వెళ్తున్నాము. అది కూడా చాలా ఫేమస్ ఈ చికాగోలో. సో ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నదే ట్రంప్ టవర్. సో ఇదొక ఇంటర్నేషనల్ హోటల్ అనమాట. సో చికాగో డౌన్ టౌన్ అనేది జనరల్గా విజిటింగ్ ప్లేస్ కాబట్టి సో ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ హోటల్స్ అనేవి ఉంటాయి. సో ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఇంటర్నేషనల్ హోటల్ అనమాట. ట్రంప్ ఓన్ చేసుకున్న బిల్డింగ్ ఇది. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఇంటర్నేషనల్ హోటల్సే అనమాట. బికాస్ చికాగో డౌన్ టౌన్ అనేది చాలా ఫేమస్ విజిటింగ్ ప్లేస్. సో ఎవరైనా వచ్చినా, అంటే సెలబ్రిటీస్ వచ్చినా లేకపోతే వేరే కంట్రీస్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఇక్కడే దిగుతారు. డైరెక్ట్గా డౌన్ టౌన్లోనే స్టే చేస్తారు బికాస్ అన్నిటికీ దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి. సో అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేరే కంట్రీ నుంచి అంత ఎక్స్పెన్సెస్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు మిచిగన్ లేక్ వ్యూ కావాలని లేకపోతే ఈ సిటీ వ్యూ కావాలని కోరుకుంటారు. సో ఆ వ్యూస్తో మంచిగా బ్యూటిఫుల్గా చాలా హైట్లో ఈ టవర్స్ అనేవి బిల్డప్ చేశారు. అండ్ ట్రంప్ టవర్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట చికాగో డౌన్ టౌన్ అనేది. అండ్ ఇక్కడ పక్కనే బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ వాక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ బ్రిడ్జ్
ట్రంప్ టవర్కి పక్కనే ఉంది. సో ఇది చాలా ఫేమస్ బ్రిడ్జ్ అంట. చాలామంది వచ్చి ఇక్కడే పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. ట్రంప్ టవర్ చాలా ఫేమస్ కాబట్టి ఈ బ్రిడ్జ్ కూడా చాలా ఫేమస్. అండ్ ఆ వ్యూస్ అయితే సూపర్ అనమాట. ఈవినింగ్ అయితే ఆసమ్గా ఉంటుంది. బికాస్ ఆ బిల్డింగ్ వ్యూస్తో, ఆ రివర్ వ్యూస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బోట్ క్రూజ్ ఎవ్రీ డే నడుస్తూనే ఉంటాయి. సో మీరు చూస్తున్నారు కదా, బోట్స్ వెళ్తున్నాయి వస్తున్నాయి. సో క్రూజ్ అనేది ఎవ్రీ డే నడుస్తూనే ఉంటుంది. సో ఇదండి మా చికాగో డే 2 విజిట్. నేను ఓన్లీ 2 ప్లేసెసే పెట్టుకుంటున్నాను పర్ డే. బికాస్ స్లోగా చూద్దామని. బికాస్ మేము టోడ్లర్తో ఉన్నాం కాబట్టి అన్ని ప్లేసెస్ ఒకే రోజు చూడడం కుదరదు. సో ఓన్లీ 2 ప్లేసెస్ హ్యాపీగా స్లోగా మంచిగా టైం స్పెండ్ చేసేలాగా చూసుకుందామని అలా ప్లాన్ చేశాము. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకే రోజు అన్నీ హడావిడిగా చూడడం కంటే ఒక రోజులో 2 ప్లేసెస్ అట్లా కవర్ చేసుకుంటూ వెళ్దామని మేము స్లోగా ఈ ట్రిప్ని ప్లాన్ చేసుకున్నాము. సో ఈరోజు 2 ప్లేసెస్ అయితే ఇవి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ సిరీస్ని కంప్లీట్గా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సో మరెన్నో బ్యూటిఫుల్ వ్యూస్తో మళ్ళీ డే 3 వీడియో అప్లోడ్ చేస్తాను. Until then, take care. Bye-bye.